అసలే సృష్టికి ప్రతి సృష్టి చేసే అపర సృష్టి వ్యవహారం. డాక్టర్ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న ఆరోపణలతో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ కి సంబంధించిన హై ప్రొఫైల్ కేసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ సృష్టి కేసులో హడావిడి రైడ్స్ అయితే జరిగాయి. కానీ ఈ రైడ్స్ లో ఏం దొరికింది? ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? ఇంతకీ తమకి న్యాయం జరిగేదెప్పుడు? అసలు రిపోర్ట్ బయటకు వచ్చేదెప్పుడు? ఇవి సృష్టి బాధితుల మనసుల్ని తొలిచేస్తున్న క్వశ్చన్స్. సృష్టి మోసాలతో జనం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఫెర్టిలిటీ సెంటర్లను నమ్మాలా వద్దా? వాళ్ళు చేసేది వైద్యమేనా కాదా? ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. వైద్య ఆరోగ్య శాఖ 35 బృందాలను ఏర్పాటు చేసి వీటి నిర్వహణ ఎలా జరుగుతోంది అనే సమాచారాన్ని సేకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 379 ఫెర్టిలిటీ సెంటర్లపై నియంత్రణకు పావుల్ని గదుపుతోంది తెలంగాణ సర్కార్. మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 155 ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు పూర్తి చేసింది. 29 అంశాల చెక్ లిస్టుతో 35 బృందాలు పరిశీలించిన సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కి అందించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలేంటి, నిబంధనల్ని పాటిస్తున్నారా లేదా, పేషెంట్ రిజిస్టర్ డీటెయిల్స్, డోనార్ డీటెయిల్స్ లాంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉందా, వైద్యులు ఎవరు, క్లినికల్ స్టాఫ్ డీటెయిల్స్ తో సహా అన్ని అంశాలను సేకరించారు. సృష్టి అక్రమాల కేసులు వెలుగు చూసి దాదాపు నెల రోజులవుతోంది. ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టి 20 రోజులు దాటింది, కానీ ఇప్పటికీ నివేదికలు పూర్తి కాలేదు. ఇంకా 35 బృందాలు తనిఖీలు చేస్తున్నాయన్న అప్డేట్ అయితే ఉంది, కానీ వాళ్ళ రిపోర్టుల్లో ఏం పొందుపర్చారు అన్నది బయటకు రావడం లేదు. 155 ఫెర్టిలిటీ సెంటర్స్ లో 35 బృందాలు సేకరించిన రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆరోగ్య శాఖ తదుపరి చర్యలకు సిద్ధమైంది. పిల్లలు కావాలని వచ్చే దంపతులతో ఆడుకుని సృష్టి లాంటి ఘటనలు మళ్లీ రిపీట్ అవ్వకుండా గతంలో నమోదైన ఫెర్టిలిటీ మోసాలు, వాటి వివరాల్ని సేకరించే పనిలో పడింది. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కలెక్టర్, పోలీసులతో మాట్లాడి వివరాల్ని సేకరిస్తున్నారు. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఫెర్టిలిటీ సెంటర్స్ తనిఖీల్లో దాదాపు 50% సెంటర్లు నిబంధనల్ని పాటించడం లేదని కమిటీ గుర్తించింది. తప్పు చేసిన క్లినిక్లపై ఎలాంటి చర్యలకు ఛాన్స్ ఉంది, కొత్తగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా అనే అంశాన్ని ఆలోచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఓవైపు సృష్టి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రత, ఆమెతో కలిసి అక్రమాలకు పాల్పడ్డ డాక్టర్లు సైతం కటకటాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇంకా తనిఖీలు, అక్రమాల గుర్తింపు దగ్గరే ఉంది. తాత్సారం వల్ల చాలా ఫెర్టిలిటీ సెంటర్లు సర్దేసుకుంటున్నాయి, తప్పుల్ని కవర్ చేసుకునే పనిలో పడ్డాయి. ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తోంది. కానీ రూల్స్ కు వ్యతిరేకంగా ట్రీట్మెంట్ చేస్తున్న వారికి మినిమం ₹1,00,000 ఫైన్ వేసే అవకాశం ఉందని సమాచారం. మరికొన్ని అక్రమ క్లినిక్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతోంది ఆరోగ్య శాఖ. ఫెర్టిలిటీకి ఐవీఎఫ్కు సంబంధించి మోస్ట్లీ అనదర్ 3-4 డేస్లో మాకు రిపోర్ట్ వస్తుంది. అండ్ వీ యాక్ట్ వెరీ స్ట్రింజెంట్లీ ఆన్ దట్. ఇప్పటివరకు జరిగినటువంటి తనిఖీలు అది డిస్ట్రిక్ట్స్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సర్వే చేస్తామన్నారు కదా, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. హైదరాబాద్, రంగారెడ్డి, నెమ్మది విల్ స్టార్ట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ 10 days, 15 days వీ కెన్ క్లోజ్ ఇట్. ఫెర్టిలిటీ సెంటర్ల పర్యవేక్షణ కోసం చేస్తోన్న తనిఖీల రిపోర్ట్ 3 రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జరుగుతున్న తనిఖీల రిపోర్ట్ వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి రిపోర్ట్ అందనుంది. నివేదిక అందిన 10 రోజుల్లో పూర్తి స్థాయి చర్యలకు సిద్ధమవుతోంది ప్రత్యేక కమిటీ. ఇంకా లేట్ చేస్తే మాత్రం ఫెర్టిలిటీ సెంటర్ల అక్రమాల్ని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఎంత అనేది అధికారులే తెలుసుకోవాల్సింది.